హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో మన ఛానల్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. నేను ట్యూషన్ చెప్తున్నానని చెప్పాను కదా, ట్యూషన్ చెప్పగా వచ్చిన మనీతో కొంచెం మనీని, ఆ ట్యూషన్ చెప్పగా వచ్చిన మనీకి కొంచెం మనీ యాడ్ చేసుకొని నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పాను ఫ్రెండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్స్ అని ఉంటాయి కదా. సో అయితే చాలామంది లాస్ట్ నేను మ్యూచువల్ ఫండ్స్ వీడియో పెట్టినప్పుడు మై మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అని పెట్టాను కదా, దానికి చాలామంది నాకు కామెంట్ చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే స్మాల్ క్యాప్స్ రిస్క్ అండి అని పెట్టారు. సో నేను స్మాల్ క్యాప్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి నేను ఈరోజు మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇద్దరు పాపలే, నాకు ఇద్దరు అమ్మాయిలు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళకి ఆల్రెడీ మేము వాళ్ళ ఫ్యూచర్ కోసం అని చెప్పి, మీకు సుకన్య సమృద్ధి ఐడియా ఉండే ఉంటుంది ఫ్రెండ్స్. కేంద్రం నుంచి ఇది గవర్నమెంట్ స్కీము. మంత్లీ ఇంత అమౌంట్ అని కట్టుకుంటాం కదా. సో వాళ్ళ ఫ్యూచర్ కోసం అని చెప్పి మేము ఈ సుకన్య సమృద్ధి స్కీమ్లో మనీ పే చేస్తున్నాము, మనీ కడుతున్నాము. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మనకి అమ్మో డబ్బులు ఎక్కడికి పోతాయి అని చెప్పి భయం ఉండదు. ఫస్ట్ సేఫ్ జోన్లో ఉంటాం కదా మనం, గవర్నమెంట్ది కాబట్టి. సో వాళ్ళ ఫ్యూచర్ కోసమని మేము కడుతూనే ఉన్నాము. సో నాకు అందుకని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా, రేపు వాళ్ళ ఫ్యూచర్కి సరిపోతుందా మనీ అని చెప్పి నేను లార్జ్ క్యాప్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. నాకు అంత అవసరం లేదు అనిపించింది. సో అందుకే 3 స్మాల్ క్యాప్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. అదొకటి. ఇప్పుడు మనకి స్మాల్ క్యాప్గా ఉన్నది రేపు మిడ్ క్యాప్గా ఎంటర్ అవ్వచ్చు. అదే టైంలో మిడ్ క్యాప్గా ఉంది లార్జ్ క్యాప్లో ఎంటర్ అవ్వచ్చు కదా ఫ్రెండ్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కదా. సో అదేవిధంగా నా ఫైనాన్షియల్ ప్లానింగ్స్ నాకు ఉంటాయండి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ మీకు ఉంటాయి కదా. ఒకరిదొకరు మ్యాచ్ అవ్వదు కదా ఫ్రెండ్స్. నా ఫైనాన్షియల్ ప్లానింగ్, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అలా మ్యాచ్ అవ్వదు కదా. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మనీని బట్టి అది డిపెండ్ అవుతుంది కదా. సో నా దగ్గర ఉన్న మనీని బట్టి నేను ఇలా నా వే ఆఫ్ థింకింగ్ వేరు ఉంటుంది, మీ వే ఆఫ్ థింకింగ్ వేరు ఉంటుంది కదా. నాకు ఇది బెస్ట్ అనిపించింది, నేను ఈ స్మాల్ క్యాప్ చూస్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ స్మాల్ క్యాప్స్లో ఏంటంటే 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి బెస్ట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టర్మ్కే బెస్ట్ ఇది. మన దగ్గర ఒక 30,000 ఉన్నా, 50,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, అది మనకు ఒక 10 సంవత్సరాలు అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు దాన్ని ఈ లాంగ్ టర్మ్లో మనం పెట్టేశామంటే 10-15 సంవత్సరాల తర్వాత మనకి మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టర్మ్ అయితే చూస్ చేసుకోండి. షార్ట్ టర్మ్కి అయితే మనకి మనీ అంతగా ఏం రాదు, వేస్ట్. లాంగ్ టర్మ్ అయితే చూస్ చేసుకోండి. అదేవిధంగా స్మాల్ క్యాప్లో మనకి ఏంటంటే, స్మాల్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్లో 15 తక్కువలో తక్కువ 15-18% మనకి రిటర్న్స్ ఉంటాయండి. లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్స్కి 15-18% రిటర్న్స్ ఉంటాయి. సో నేను అందుకనే ఈ స్మాల్ క్యాప్స్ చూస్ చేసుకున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద అమౌంట్ ఏం కాదండి, చిన్న అమౌంటే. ఇప్పుడే కొంచెం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ చేశాను, అది చిన్న అమౌంటే, చాలా చిన్న అమౌంట్. నేను స్మాల్ ఇన్వెస్టర్ని మాత్రమే. సో ఫ్రెండ్స్, మన మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి అని చెప్పి నేను స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా? సో స్క్రీన్ మీద చూసేయండి, ఎంత వచ్చింది, ప్రాఫిటా లాసా ఏంటని చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం గ్రో యాప్లోకి వచ్చామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి డాష్ బోర్డ్ అని ఉంది కదా, అక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి కరెంట్ ఇన్వెస్టెడ్ అని చూడండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసి కరెంట్లో అమౌంట్ ఎంత ఉందంటే 86,715, ఇన్వెస్టెడ్ 88,000 ఉంది. చూడండి, ఇక్కడ మనకి మైనస్లో ఉంది 1,396 ఉంది. మొన్న మనకి ఫ్రైడే వచ్చిన అమౌంట్ 857 రూపీస్ అండి. చూడండి ఫ్రెండ్స్, మన దాంట్లో ఏ ఫండ్స్ ఉన్నాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మోతీలాల్ ఒస్వాల్
మిడ్ క్యాప్ ఫన్ డైరెక్షన్ ఉంది కదా అదొకటి. నెక్స్ట్ ఒస్మా స్మాల్ క్యాప్ బంధన్, నెక్స్ట్ నిపాన్, జేమ్ ఫ్లెక్సీ క్యాబ్, ఈ 5 ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి వీటిలో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది చూద్దాము. 221, 193, 178, 120, 143 ఇది వచ్చేసి ప్రాఫిట్ అండి. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి. చూడండి ఇక్కడ కరెంట్ అమౌంట్ ఎంత ఉంది, స్టాక్స్లో ఇన్వెస్టెడ్ ఎంత ఉందని చూపిస్తున్నాను. కరెంట్ వచ్చేసి 11,504 ఉంది. ఇన్వెస్టెడ్ వచ్చేసి 10,933 అండి. నేను జస్ట్ స్మాల్ ఇన్వెస్టర్ మాత్రమే అండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ప్రాఫిట్ 571 వచ్చింది చూడండి. 149 వచ్చేసి ఫ్రైడే వచ్చిందండి. ఇది నేను ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను అనేది మన ముందు వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్, ఎంత చేశాను, ఏ స్టాక్స్లో చేశాను అనేది. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్ బాయ్. అవును, మళ్ళీ మీకు మర్చిపోయాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నాకైనా సజెషన్స్ చెప్పాలని చెప్పినా మీరు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.